ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తుంటారు. అంతేకాదు కొన్ని వంటకాలు రుచి కోసం కూడా దీన్ని వాడుతుంటారు. అయితే బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయాన్ని మీకు తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పలుమార్గాల్లో బెల్లం ఉపయోగించడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. దీంతోపాటు ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చుట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం నుంచి ఏ పరిహారం ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. లక్ష్మీ మాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండితో బెల్లం తినిపించండి. దీంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, ధన సమస్యలు తీరుతాయని, నిత్యం అప్పులు చేస్తుంటే ఒక పసుపు గుడ్డలో 7 ముద్దలుగా చేసిన పసుపు కొంచెం బెల్లం వేసి కట్టాలి. ఈ పసుపు మూటను డబ్బు ఉంచే చోట ఉంచండి. 21 రోజుల తర్వాత చుట్టబడిన అన్ని వస్తువులను పారుతున్న నదిలో వేయాలి. ఇలా చేయడం వల్ల రుణ విముక్తులు అవుతారు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే విఫలమవుతుంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే ప్రతిరోజు అన్నంతో పాటు కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. ఇలా రోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీకు శుభవార్త అందుతుంది. బుధవారం రోజున ఆలయానికి వెళ్లి గణేశుడికి బెల్లంని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇల్లు ఎప్పుడు సిరిసంపదలతో నిండి ఉంటుంది. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. దీనితో పాటు ఆదివారం నుండి చేవచ్చే 8 రోజుల పాటు ఆలయానికి 800 గ్రాములు గోధుమలు, 800 గ్రాముల బెల్లం సమర్పించండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట. మీరు ఏదైనా స్థలం కొనాలి అంటే ఈ పరిహారం పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి పరిసరాల్లో కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లంని పాతిపెట్టండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ప్రయత్నం చేసి పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి. ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నట్లయితే చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఎర్రటి గుడ్డలో నాణెంతో కట్టి లక్ష్మీదేవి చిత్రం ముందు ఉంచండి. ప్రతిరోజు పూజ చేయండి. 5వ రోజు దుర్గాదేవిని పూజించిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకుని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. వివాహయోగం రాకపోతే ప్రతి గురువారం గోధుమ పిండిలో కాస్త బెల్లం, పసుపు వేసి ఆవుకు తినిపించాలి. దాదాపు 7 గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది. మీకున్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దానికి చిన్న గుంటల చేసి ప్రమిదలాగా చేయండి. ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి 7 పసుపు రాసిన వత్తులని వేసి రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు అప్పులు బాధలు నుండి విముక్తులు అవుతారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం, బియ్యం కలిపి నీటిలో పోయండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్యభగవానుడి తన దీవెనలు కురిపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.